తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పి సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. श्री वेंकटेशाय नमः विश्वतीर्थाकारणे श्री वेंकटेशाय नमः तीर्थस्नान सरस्नान नमः श्री वेंकटेशाय नमः వాడపల్లి వెంకట దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనేటువంటి నానుడుతో ఎవరైతే భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో 7 వారాలు దర్శించుకుని 7 ప్రదక్షిణలు చేస్తారో వారు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది స్వామివారు తప్పక నెరవేరుస్తారు అనేటువంటి విశ్వాసం లేకుండా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామాన్ని అందరూ కూడా స్మరిస్తూ ఉండండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. స్వామివారికి అష్టోత్తరం పోదు గోవింద వాడపల్లి వాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను బడి పిల్లలతో పోల్చారు మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి దేవినేని ఉమా. పిల్లలు బడికి వెళ్లకపోతే ఏం చేస్తామో అలాగే ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని తనను జైల్లో పెట్టాలని జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. పోతూ పోతూ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని సీఎం చంద్రబాబు హామీలు నిలబెట్టుకున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఇట్లా మాయ మాటలు చెప్పి అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. గత 5 ఏళ్ళు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఇందాకే నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు 68,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం. 100 ప్రొక్లైమ్స్ పెట్టి ఫైళ్లన్నీ ఎత్తికి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేశాడు. కానీ ఏం సాధించాడు? 11 సీట్లు సాధించాడు. 11 సీట్లు సాధించాడు. అమ్మా పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే పొద్దున్న ఏం చేస్తాను? మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళకపోతే ఏం చేస్తావు? మరి 11 మంది పిల్లల్ని ఏం చేయాలి? ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేయాలి? బడికి పోతున్నారా? బడికి పోకుండా తాళేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఇప్పుడు మర్చిపోలే. ఇంకా ఆ రోజు పరదాలు కట్టుకొని పబ్జీ ఆడుకొని అమరావతిలో మహిళల్ని పోలీసులతో కొట్టించాడు. అమరావతి రైతులను జైల్లో పెట్టాడు. ఎన్నో కష్టాలు బాధలు పడి 10 లక్షల కోట్ల అప్పు చెప్పి వెళ్ళాడమ్మా. అన్నమాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఎంత ఇచ్చారు? మర్చిపోయావు తమ్ముడు? 7,000. పాత బకాయిలు 3 నెలలు 3,000, 4,000 కలిపి 7,000 మొదటి నెల ఇచ్చి ఫిబ్రవరి 28న మళ్ళీ మీకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాడమ్మా. మార్చి నెల డబ్బులు ఫిబ్రవరి 28 ఇస్తున్నారు. ఎందుకు? 1వ తారీఖు ఆదివారం వస్తుంది కాబట్టి మీ అవసరాలు ఉంటాయి, పండగలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వేడినీళ్ళకి సన్నీళ్ళలాగా ఆ 4,000 ఉపయోగపడాలని ముందే డబ్బులు డ్రా చేసి నెలకి 2,750 కోట్లమ్మా. సంవత్సరానికి 28,000 కోట్లు. చూడండి మరి ఆయన 1,000 రూపాయలు పెంచడానికి ఆప్సోపాలు పడ్డాడు. ఎంత? 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆప్సోపాలు పడ్డాడు. కంతులు కంతులు అదే మన లెక్క కంతులు. మరి మనం
దట్ ఈస్ కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయాల అర్థం మారిపోయిందని, ప్రజల్లో నమ్మకం పోయిందని అన్నారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మునిపెన్నడూ చూడలేదని, రాబోయే కాలంలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకనే మీరు వచ్చిన రోజు నుండి తీసుకోండి. ఇంతకు ముందు ఇంటి మీదకి దాడులకు వచ్చిన సందర్భం చూస్తాం. రమేష్ గారి శ్రీమతి మీద హాస్పిటల్ దగ్గర దాడికి ప్రయత్నించడం మన అందరం చూస్తాం. వాళ్ళ అబ్బాయి ఆయనకి ఏంటంటే నాకు అర్థం కాదు రాజకీయాలకు సంబంధం. ఇంత నిర్లజ్జగా పిల్లల్ని సైతం రాజకీయాలకు బలి చేయించి జైలుకు పంపించడం అన్నటువంటిది నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ మనం చూడలేదు. ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? పగబట్టినట్టు రాజకీయాలు చేయటం. నా మీద కూడా మర్డర్ కేసు పెట్టారు. ఒక మర్డర్ కేసు పెట్టారు ఈ ప్రభుత్వంలో. అసలు ఈ ప్రభుత్వం ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో కూడా ఎవరికి అర్థం కావట్లా. ప్రజలకు ఎవరికి కూడా తమ కష్టం వస్తే అధికార వ్యవస్థలకి, రాజ్యాంగ వ్యవస్థలకి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే న్యాయం జరుగుతుంది, సహాయం దొరుకుతుంది అన్నటువంటి నమ్మకాలు కూడా పూర్తిగా పోయాయి. దాని ప్రభావమే ఇటీవల కాలంలో పోలీసుల పనితీరు మీద దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో లాస్ట్ నుంచి 2వ ర్యాంక్ మంది, 30వ ర్యాంక్ మంది. ఎందుకంటే ఏం కావాలి? ఒక స్టేబుల్ గవర్నెన్స్ క్రియేట్ చేయలేకపోయారు, ప్రజల్లో నమ్మకాన్ని కల్పించలేకపోయారు. కేవలం ప్రతీకార దాడులు తప్ప మరొకటి కాదు. అంటే ఇదే దూరం కొనసాగితే రేపొద్దున ప్రభుత్వం మారుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దీనికి మేము ప్రతీకారంగా దాడులు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించినట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకెవరికి ఆ రకమైనటువంటి ఆలోచన లేకపోయినా సరే ఆ దిశగా ఆలోచన చేయవలసింది అన్నటువంటి పరిస్థితిని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన విలువల విద్యా సదస్సు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రధాన ప్రవచనం అందించారు. తిరుపతి జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొని ఈ ప్రవచనాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రవచనంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి పలు మార్గదర్శక సూచనలు చేశారు. రాసుకున్నారు. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పాలి అంటే అదొక పెద్ద సాహసం. ఎందుకంటే మనం సహృదయంతో మంచి మాట చెప్పడానికి సిద్ధపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి సహృదయంతో ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అట్లా లేనప్పుడు నా శుభ్రత గురించి నీకెందుకు, నువ్వు చెప్పొచ్చేవాడి వారి తిరగబడే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని కష్టాలు పడి గాంధీ గారు శౌచానికి, పరిశుభ్రతకి పెద్దపీట వేశారు. అందరికీ తెలిసిన ఆయన బిరుదునామం జాతిపిత, మహాత్మా అని పిలుస్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న రోజుల్లో మహాత్మా గాంధీ గారికి ఒక విచిత్రమైన బిరుదునామం ఉండేది, ఏ గ్రేట్ స్కావెంజర్. ఆయన అంత గొప్పగా తొడపగలిగిన వ్యక్తి, ఆయన అంత పరిశుభ్రత కోసం వెంపర్లాడే వ్యక్తి ఎక్కడా ఉండేవారు కాదు. మరుగుదొడ్లు కూడా ఆయన స్వయంగా తుడిచి కడిగి శుభ్రంగా ఉంచేవారు. సబర్మతి ఆశ్రమానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సేవ చేస్తానని అడిగితే కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలు తుడిచి కడగమని ఆయన చెప్పారు. అంత సంతోషంగానూ దానిని స్వీకరించి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లో పాయిఖానాలు తుడిచి కడిగారు. మహాత్మా గాంధీ గారి శుభ్రతకి అంత పెద్ద పీట వేశారు. అన్నిటికన్నా ప్రతి వ్యక్తి శుభ్రంగా ఉండాలనేటువంటిది ఆయన యొక్క ప్రగాఢమైన కోరిక. ఆయన ఉదయం వేళ వ్యాఖ్యానిగా కాసేపు నడుస్తూ ఉండేవారు. అలా నడుస్తున్నప్పుడు వార్ధాలో ఒక మహిళా కళాశాల నడిపేటటువంటి ఆ అధ్యక్షురాలు అంటే ప్రిన్సిపాల్ గారు ఒకసారి ఆయనతో పాటుగా పాఠశాలలో ఉన్న సమస్యల గురించి చర్చిస్తూ నడిచారు. ఆయన కుటీరంలోకి వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతూ ప్రిన్సిపాల్ వంక చూశారు. ప్రిన్సిపాల్ గారి పిల్లలకి శుభ్రత తగినంత ఉండట్లేదన్న విషయం గురించి అప్పుడే ప్రస్తావన చేశారు. గాంధీ గారు ఆవిడ వంక తిరిగి, అమ్మా నువ్వేమనుకోకు, నువ్వే గోళ్ళు కత్తిరించుకోలేదు, పెద్ద గోళ్ళు పెంచుకున్నావు, చుట్టూ సంస్కరించుకోలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన. ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం. జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని వ్యాఖ్య. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో కూటమి నాయకులను సీమలో తిరగనివ్వం, వైసీపీ నాయకుల హెచ్చరిక. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.